ఏమిటమ్మా ఇంకెలా కూర్చున్నావు? అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇక పోయింది రమ్మంటే వస్తుందా? ఇదిగో దస్తావేజులు కూడా రాయించి పట్టుకొచ్చాను. ఇల్లు ఇంట్లో వస్తువులతో సహా 25,000 రూపాయలకి పరిష్కారం చేశాను. రిజిస్టర్ ఆఫీసులో పైకి ఇస్తారు, మనం రిజిస్టర్ చేసి ఇచ్చేయాలి. సరే అన్నయ్య, నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను. నువ్వు తప్ప నాకు ఇంకెవరు దిక్కున్నారు చెప్పు. ఇదిగో నేను బ్రతకుండగా నీ కూటికి కుట్టకి ఏమీ లోట్లేదు. పిన్ని, ఇల్లు అమ్మేస్తున్నారా? అవునమ్మా, ఆ సలహా నేనే ఇచ్చాను. మగదిక్కు లేకుండా ఈ ఊళ్ళో ఎంతకాలం పడి ఉంటారు చెప్పండి? హాయిగా మన ఊళ్ళో నా కళ్ళతో జీవించవచ్చు. అమ్మాయి నువ్వు కూడా వచ్చి కాలేజీలో జరిపించేస్తా. చూడమ్మా, ఇల్లు కొన్న వాళ్ళు సామాన్లు జాబితా రాసుకుంటారు, మరి ఆ సామాన్లన్నీ ఒక చోటకి ఏది మరి సుందరమ్మ గారు, అయ్యా ఈ విక్రయం మీరు సమ్మతించి చేస్తున్నారా? ఏమ్మా నీకు ఇష్టమేనా? అయితే డబ్బు ఇచ్చేయండి. అమ్మా సుందరమ్మ, అందులో సగం డబ్బు చంద్రమ్మకి ఇచ్చి. అదేమిటన్నయ్యా, దాని దగ్గర ఉంటే ఒకటి, నా దగ్గర ఉంటే ఒకటినా? అది మాత్రమే పరాయి పిల్ల నాతో పాటే వస్తుందిగా. లోకులు కాకులు లాంటి వాళ్ళు, డబ్బుతో పని, వ్యవహారం వ్యవహారమే. ఆ అమ్మాయి భాగం ఆ అమ్మాయికి ఇచ్చేసి. అలాగే. అయ్యా రిజిస్ట్రార్ గారు, నేను అన్న మాట న్యాయమేనా అండి? కరెక్ట్. గుమస్తా గారు సంతకాలు తీసుకోండి. రండమ్మా. morning, sister.
ఏమిటమ్మా అలా చూస్తున్నావు? ఇంకా ఇల్లు ఖాళీ చేయాలా? వెళ్ళమ్మా, ఇల్లు తాళం వేయాలి. రే దొట్టి తలుపు వెళ్ళమ్మా, వెళ్ళు.